తండ్రి గురించి చెప్పేటప్పుడు బీజేపీలో విలీనం అంటూ డైలాగులు, ప్రెస్ మీట్లు పెడితే మాత్రం విమర్శలు చేసేది కాంగ్రెస్ మీద. అందుకే అందరికీ డౌట్. కవితక్క టార్గెట్ బీజేపీ కాదు కాంగ్రెస్ అని అర్థమయ్యాక కానీ హస్తం నేతల నోళ్లు లేవలేదు. మొదటగా మధు యాష్కి గట్టిగానే విరుచుకుపడ్డాడు. అసలు జాగృతి పెద్ద మాఫియా అని, చాలా స్కాములు చేశారని మండిపడ్డారు. కవితను నడిపిస్తోంది బీజేపీయేనని ఆరోపించారు. మరోవైపు కిషన్ రెడ్డి అసలు కవిత ఎపిసోడ్లో సూత్రధారి పాత్రధారి కూడా తాము కాదంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు. కానీ అందరి అనుమానం మాత్రం కమలం మీదే ఉంది. ఎందుకంటే కవిత ప్రెస్ మీట్ లో సూటిగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ వైఫల్యాల మీద విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను వెనకేసుకొచ్చారు. ఒకటైతే పక్కా, కవిత కోపం కేటీఆర్ మీదే. కావాల్సింది పార్టీలో ఆధిపత్యమే. అది కుదరనప్పుడు సొంత పార్టీ పెట్టడానికి కూడా రెడీగా ఉందని అర్థమవుతోంది. ఇప్పుడు బీజేపీ డైరెక్షన్ లోనే కవిత ఉందని ఎక్కువ మంది అనుమానపడుతున్నారు. బీజేపీలో విలీనం అంటూ మొదలెట్టి బీజేపీపై మాత్రం విమర్శలు ఎందుకు చేయటం లేదు అనే ప్రశ్న వస్తోంది. అంతెందుకు, లిక్కర్ స్కామ్ లో బీజేపీ కావాలని ఇరికించిందని కానీ, రాజకీయం చేసిందని కానీ, కనీసం కేజ్రీవాల్ కోసం తనను బలిపశువు చేశారని కానీ ఇప్పటి వరకు ఎక్కడ అన్నది లేదు, చెప్పింది లేదు. ఆమె కాదు, ఏ బీఆర్ఎస్ నేత ఆ మాట అనలేకపోయారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది బీజేపీకి ఎంతగా భయపడుతున్నారో, ఎంతగా లొంగిపోయారో అని. బీజేపీ అసలు రేవంత్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి ఒక విధంగా సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నన్నాళ్ళు హాట్ గా నడిచిన బీజేపీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉంది అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు గట్టిగా తిట్టుకునేటప్పుడు కూడా ఇన్వాల్వ్ కావటం లేదు. అలాగే బీఆర్ఎస్ మీద కేసులు వచ్చినప్పుడు కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. అయితే గీతే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడటం, ఎప్పుడైనా సంజయ్ మాట్లాడటం తప్పితే కిషన్ రెడ్డి పెద్దగా మాట్లాడిందే లేదు. అధ్యక్షుడిగా ఉన్న ఆయన మాట్లాడలేదు. కాబోయే అధ్యక్షుడని చెప్పుకుంటున్నటువంటి ఈటల కూడా మాట్లాడింది లేదు. అప్పుడే చాలా మందికి డౌట్ వస్తోంది. బీజేపీ ఏదో పెద్ద స్కెచ్చే వేసింది. అందుకే సైలెంట్ గా ఉంది అనే అనుమానం పెరిగింది. ఈ మధ్య కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అంటూ కొత్త చర్చ లేవనెత్తింది బీజేపీ. ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎన్ ప్రభాకర్ ఆ ఆరోపణ చేశారు. అది జరిగినటువంటి కొన్ని రోజులకే కవిత ఎపిసోడ్ మొదలైంది. అంటే బీజేపీ స్పిన్ బౌలింగ్ మొదలెట్టిందని, బీఆర్ఎస్ ను బౌల్ చేయటానికే ఇప్పుడిప్పుడే ఇదంతా అని అర్థమవుతోంది. బీఆర్ఎస్ ను చీల్చి కవిత గ్రూప్ ను బీజేపీ వైపుకు తిప్పుకునే ప్లాన్ నడుస్తోందని అంటున్నారు. వెంటనే కాకపోయినా మరో ఏడాది తర్వాతైనా ఆ పని చేస్తారని, అలా ఎక్కువ మంది నేతలను బీజేపీ వైపు కవిత ఆధ్వర్యంలోనూ, అది ఇష్టం లేని వారిని డైరెక్ట్ గాను తీసుకుని బీఆర్ఎస్ బలాన్ని బీజేపీ హైజాక్ చేస్తోందనే అంచనాలు వేస్తున్నారు. రేపు కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగితే అప్పుడు బలమైన పార్టీగా బీజేపీయే ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటుందని, అలా తెలంగాణలో అధికారంలోకి రావటానికే బీజేపీ ఈ స్కెచ్ వేసిందంటున్నారు.